8వ తారీఖు మహేష్ అన్న మటన్ భోజనాలు. 29వ తారీఖు మాల దావత్ ఇస్తుంది. సచిన్, ఇన్స్టాగ్రామ్ లో బ్లూటిక్ తెచ్చుకోవాలంటే ఎలా? ముందు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టడం నేర్చుకో, ఆ తర్వాత బ్లూటిక్ తెచ్చుకుందు గాని. ఎంత అది? 700 రూపాయలు. వద్దులే రే, 1 కేజీ మటన్ వస్తుంది. మరెందుకు అడిగావు? ఓ క్యాబ్రే రామావా? అమ్మా జ్యూస్. నాన్న ఫ్రెండ్. ఏం చేస్తుంటావు బాబు? చెదల మందు కొడుతూ ఉంటా. అంకుల్, వచ్చే నెలలో నా పెళ్ళి, మొత్తం ఇంటిళ్ళ పత్తి రావాలి. తప్పకుండా వస్తాం బాబు. జ్యూస్ తీసుకో బాబు. మటన్ భోజనం ఎప్పుడు బాబు? ఆంటీ లేదు, మా పక్కన మటన్ భోజనం చేయరు. ఏంటి మటన్ భోజనాలు లేవా? డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ నాన్ వెజ్. మా వంశపు ఫ్లాగ్ ఏంటో తెలుసారా? బ్లాక్ కవర్. పప్పుచారు భోజనాలకు రామి. మామ అది చదివింపులకి 1116 ఫోన్ పే చేస్తాను, తీసుకుని వెళ్ళిపో. పెళ్లికి ముందు ఇవన్నీ వద్దు. ఏంటి తెగ వాసన చూస్తోంది? ఏంటిది స్మెల్? స్మెల్లా? కబాబు. నువ్వు నాన్ వెజ్జా? మీరు నాన్ వెజ్జే కదా. ఇంట్లో తింటారు, నేను తిన్ను. నువ్వు తినవా? ఇక ముందు నువ్వు తినకూడదు. దేనికి? నాకు పడదు, అందుకే. మీనాక్షి, నీ పేరులోనే మీన ఉందని నిన్ను లవ్ చేశాను. నువ్వు చూస్తే నాన్ వెజ్ వదిలేమంటున్నావు? చూడు, చూడది కోడి టాటూ. చూస్తేనే తెలియట్లేదా నాకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో అని? మరి మన ఇన్స్టాగ్రామ్ లో మేకపిల్లని ఎత్తుకొని ఫోటో పెట్టావు. పెట్టుకుంటే నాన్ వెజిటేరియన్ అయిపోతానా? ఇన్నోసెంట్ అని మేకని కోడిని తినడం కాదు, దమ్ముంటే పులిని సింహాన్ని తిని చూద్దాం. నువ్వు కాక్టస్ మొక్కని కలుపు మొక్కని తిని చూపించు, నేను తింటాను. నీకొకటి తెలుసా? మా అమ్మ నాన్న కేజీ కోడి ఇవ్వండి. ఫార్మా బాయిలరా సార్? నీలా బ్యూటిఫుల్ గా ఉండే నాటుకోడు లేదా? బ్యాచులరా? ఫ్యామిలీ మ్యాన్ అవుతారా? అందరూ పావురాల్ని బొట్టలో వేసుకుంటే మా నాన్న బొట్టలో వేసుకుంది ఓ కోడిని. ఒక మంచి కాక మీద ఉన్న కోడి పుంజుకి ఒక బ్యూటిఫుల్ నాటుకోడికి పుట్టిన గుడ్డుని. నేను పుట్టాక ఆనందంతో ఊళ్ళో ఉన్న పుంజులని ఎంత గట్టిగా కూసాయో తెలుసా? ఏ టైంలో పుట్టావు? మార్నింగ్ 5:30. బుక్లో నెమలేకలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? పిల్లలు పెడతాయని. నేను కోడేకలు పెట్టుకునేవాడిని, గుడ్లు పెడతాయని. అందుకే స్కూల్లో అందరూ నన్ను ఈక 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 అనేవారు. అయితే నువ్వు నాన్ వెజ్ మానేవా? నన్ను జింజర్ లాగా, నిన్ను గార్లిక్ లాగా ఇద్దరు కలిస్తే ఫీలింగ్స్ పేస్ట్ అయ్యి లవ్ టేస్ట్ అవుతుంది అనుకుంటే అంతా వేస్ట్ అయింది. ఈ కబాబ్ మీదట్టు జన్మలో నేను నాన్ వెజ్ మానేను. తీసుకోమ్మా, ఫ్రెష్ చికెన్. ఎంత తెచ్చావు? 27 పీసులు. ఉడికిందా, ఉప్పు కారం ఉందా అని 200 గ్రాములు లాగించేస్తావు. అందుకే పీసులు లెక్క తెచ్చాను. తల కాలు తీసుకొచ్చాను. మగవాళ్ళు తింటే కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయని మూఢనమ్మకాలు సృష్టించారు కదా. లాగించండి, లాగించండి. అమ్మా నిమ్మకాయ.
మాంసం వండుతారని ఆదివారం రోజే వస్తారు ఈ బాడుకో నా కొడుకులు. అన్ని దాచేయండి దాచేయండి. దాక్కోండి దాక్కోండి దాక్కోండి. ఓ నాన్న నువ్వెందుకు దాక్కున్నావు? వీటిని దాచిపెట్టు, వీటిని దాచిపెట్టు. అయ్యో తీరా త్వరగా 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 ఇదిగో. చిన్న ఏంట్రో గొప్పమని వస్తుంది స్పెషలా? ఓ చిన్న అదే చిన్నమ్మ ఫోన్ చేసింది చిన్నాన్న వస్తున్నాడని, అందుకే కోడిని కొట్టించుకొచ్చాను. అమ్మా చిన్నాన్న వచ్చాడు, భోజనం పెట్టు. ఏంట్రా సీను, సచిన్కి పెళ్లి ఫిక్స్ అయిందట. ఏంటి అమ్మాయి వాళ్ళు బాగా సౌండా? టమాటా తోటే 20 ఎకరాలు ఉందిరు. రమేష్ కూరవేనా? పీస్ వద్దమ్మా, కొంచెం చారు వేయండి. అమ్మా పీస్ వద్దంటే ఇటు చిన్నాన్న. పులుసు చాలా? ఇంకొంచెం కావాలా? భోంచే చిన్నాన్న. అయ్యో కక్కుర్తి నా వెళ్ళారా, ఇంకోసారి ఫోర్స్ చేస్తారనుకున్నాను కదరా. తిను ఇంకా. ఏం డిసైడ్ అయ్యావు? ఏంటి డిసైడ్ అయ్యేది? నాన్ వెజ్ మానేస్తావా లేదా? మీను కిచెన్ అంటేనే చికెన్ ఉండాలి, అదే దాని కళ. బొద్దొచ్చినా పర్వాలేదు, గుడ్డు గుజ్జు తినాలి. కోట్లొద్దు నాకు, బోటి ఉంటే చాలు. కాయమా లేదంటే కోమాలోకి వెళ్ళిపోతాను. హార్ట్ బీట్కి స్టెథోస్కోప్, మోకాల్ నొప్పికి కాల్సోపు. ఫిష్ కోసం అయితే సెల్ఫిష్ అయిపోవడానికి నేను రెడీ. స్టార్స్ ఇన్ ద స్కై, మై ఫేవరెట్ మటన్ ఫ్రై. ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ అయిందని ఆటలాడుతున్నావా? ఆడు. See baby, after our marriage there should be no cabbage, only non-veg, just encourage. పెళ్ళయ్యాక ఎలా మానిపించాలో నాకు తెలుసు. పెళ్ళయ్యాక ఎలా తినిపించాలో నాకు తెలుసు. నాన్ వెజ్ తిన్న రోజు నో లిప్ లాక్. అంతేకాదు నా గ్లాసు చెంబు సోపు ఏవి ముట్టుకోకూడదు. నా బ్రష్ పక్కన నీ బ్రష్ కూడా ఉంచకూడదు. అర్థం కాలేదా? ఏంటి? బ్రష్ని పక్కన ఉంచకూడదు అన్నా. ఓ అర్థమైంది అర్థమైంది. అది ఇంకోసారి. ఓ అర్థమైంది. ఏమరంచు మీద ఉంది పుంజు. సచిన్ బాగా తలనొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ తెచ్చిస్తావా? ఏయ్ టాబ్లెట్ కి ఫిష్ ఆయిల్ వాడతారు. అసలే నువ్వు వెజిటేరియన్, వెళ్ళి పడుకో తగ్గిపోతుంది. పెట్టాడా? ఆల్అవుట్ ఎందుకు ఆఫ్ చేసావు? దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఏయ్ ప్రాణహింస చేయకూడదు, మహాపాపం. సచిన్ నా వ్యాలెట్, వ్యానిటీ బ్యాగ్, జాకెట్ ఏం కనిపించట్లేదు. విసిరిపడేశా. ఎందుకు? ఏయ్ అవన్నీ లెదర్ ఐటమ్, జంతు చర్మంతో చేస్తారు, అందుకే. కొంచెం ఉప్పు తెచ్చివే. కుదరదు, లేచి తెచ్చుకో. నీళ్లు తాగడానికి వెళ్తావు కదా, అప్పుడు తీసుకునిరా. ఒకరిని కట్ చేయాలి. పీసు మీడియమా స్మాల్ అన్నా? కైమా కైమా కొట్టండి. మసాలా రెడీ చేసుకున్నా. చెప్పండి మేడం, ఎవరిని లేపేయాలి? నా మొగుడిని. దేనికి? ఆటగాడా? థూ కాదు,
మరి ఇంట్లో నాన్ వెజ్ తిని హింసిస్తున్నాడు. నాన్ వెజ్ హింసానా? స్వర్గం మేడం. అడ్వాన్స్ ఇవ్వాలా? లేదు మేడం, నేను వెజ్ ఆపోజిటే. మా వాళ్ళని నేను చంపలేను. లా 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 లా. ఆ. ఏమైంది? కార్చిచ్చు, అగ్నిపర్వతం, అగ్నికుండం, వెల్డింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోందే. ఎక్కడా? డాక్టర్ చెప్పారు మసాలా ఐటము, నాన్ వెజ్ ఏవి తినకూడదంట. ఎందుకు? పైల్స్ అంటే. అయ్యా స్వామి శ్రీనివాస, లైఫ్ లాంగ్ నీకు నెయ్యి దీపం పెడతాను. సచ్చే వరకు నా మొగుడికి పైల్స్ ఇలానే ఉంచు. వస్తున్నాను స్వామి, తిరుమలకు వస్తున్నాను స్వామి. ఏమే బస్సు ఫ్రీ చేశారని చెప్పి ఇలాంటి మొక్కుబడి పెట్టుకుంటావే? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద నా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ₹5 డొనేట్ చేయండి.